కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి టీడీపీ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పెద్దటేకూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దారుణంగా పెట్టుబడులు పెట్టి వర్షాలు రాక ఈ సంవత్సరం వర్షం లేక ఒంటికరువుతో అల్లాడిపోతా ఉన్నాం. ఏమన్నా ప్రభుత్వాలు వచ్చి రైతులను ఆదుకున్న పాపాన ఉందా అని అడుగుతా ఉన్నాం. రైతులకు నష్టపరిహారం ఇద్దామన్న ఆలోచన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ రామాంజనేయ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మన సర్పంచ్ పద్మావతమ్మ గారికి, అలాగే మన మాజీ ఎంపీపీ వాకిటి మాధవి గారికి, అలాగే యాగండయ్య గారికి, సురేష్ గారికి, మన వెంకటప్ప నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే దొడ్డిపాడు గ్రామంలోని నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పక్క వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనకి త్వరలోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనము జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడిని ములాఖత్ అయిన వెంటనే ఈ రాక్షస పాలనను అంతమొందించడానికి రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అందరం కూడా జనసేన పార్టీతో కూడా పొత్తుంది. కాబట్టి మనం అందరము భాగస్వామ్యంతో అందరము కలిసిమెలిసిగా రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మన చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలా. అలాగే మన పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ఎంపీపీ వాకిటి మాధవ్ గారికి, గ్రామ సర్పంచ్ పద్మావతి గారికి, మాజీ ఎంపీసీ యాగండయ్య గారికి, మరి తరుణ్ గారికి, రామకృష్ణ గారికి, వెంకటప్ప గారికి, సురేష్ గారికి, రామకృష్ణ గారికి,